హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి కైట్ ఏఐ V2 అనమాట. ప్రీవియస్గా మన ఛానల్లో ఈ V1 టెస్ట్ నెట్ గురించి పోస్ట్ చేశాను. ఒక 3 days బ్యాక్ V2 అన్నది స్టార్ట్ అయింది కైట్ ఏఐ వాళ్ళది. సో అది ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి కైట్ ఏఐ V2కి సంబంధించింది అనమాట. ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి మిస్ చేయొద్దు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్పిసి కైట్ది యాడ్ చేసుకోవాలి నెట్వర్క్ వచ్చేసి. సో అందుకని చెప్పి ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. మీరు ఏ బ్రౌజర్లో అయితే చేస్తున్నారో ఆ బ్రౌజర్లో ఈ లింక్ అన్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అది పేస్ట్ చేశాక ఆటోమేటిక్గా ఇలాగ కైట్ ఏఐ టెస్ట్ నెట్ అని వస్తుంది. జస్ట్ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని క్లిక్ చేయండి. ప్రీవియస్గా మీరు ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేశారో ఆ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో మెటామాస్క్ కనెక్ట్ చేశాం కాబట్టి ప్రీవియస్గా సో మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. ఓకేనా. సో మీరు ర్యాబీ ఇంపోర్ట్ చేసుకుని ర్యాబీ కానీ OKX యూజ్ చేస్తే ఆ వ్యాలెట్స్ అన్నవి కనెక్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే యాడ్ టు మెటామాస్క్ అని చెప్పి క్లిక్ చేయండి. అప్పుడు ఈ కైట్ ఏఐ ఆర్పిసి అన్నది నెట్వర్క్ అన్నది మన మెటామాస్క్ వ్యాలెట్కి అన్నది యాడ్ అయ్యింది. సో ఇక్కడ యాడ్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఒకసారి ఇక్కడ ఇంటూ క్లిక్ చేయండి, ఎర్రర్ వస్తే. నెక్స్ట్ మళ్ళీ యాడ్ మెటామాస్క్ మీద క్లిక్ చేయండి. మీకు మెటామాస్క్ ఒక ఇలా అప్రూవ్ వస్తుంది. అప్రూవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి కైట్ ఏఐ టెస్ట్ నెట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మెటామాస్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి నెట్వర్క్లో వచ్చేసి కైట్ ఏఐ యాడ్ చేసాం కదా, సో అది అన్నది సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను కైట్ ఏఐది. సో ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. ఈ లింక్ కాపీ చేసుకునే ముందు ఇక్కడ ఒక నోట్ చూడండి. ఓకేనా. ప్రీవియస్ V1కి ఏదైతే మీరు వ్యాలెట్ కనెక్ట్ చేశారో ఆ వ్యాలెట్ యూజ్ చేయండి. సో అది యూజ్ చేస్తే ఏమైందంటే మీకు ప్రీవియస్గా పార్టిసిపేట్ చేసిన పాయింట్స్ అవి అన్నవి XP అన్నది మీకు యాడ్ అవుతాయి. ఒక 1 week or 2 weeksలో వాళ్ళు అప్డేట్ చేస్తా అన్నారు. సో వన్స్ వాళ్ళు అప్డేట్ చేశాక ప్రీవియస్గా పార్టిసిపేట్ చేసిన వ్యాలెట్కి ఆ XP కానీ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ యాడ్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ మేము V1 చేయలేదు ఇప్పుడు V2 చేయొచ్చా అంటే V2 అన్నది చేయొచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా మెటామాస్క్ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసేసుకోండి. డైలీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి, కొత్త బ్రౌజర్లో పేస్ట్ చేయండి. సో వన్స్ ఆ లింక్ అన్నది పేస్ట్ చేశాక మీకు ఇలా వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేయండి. మీరు రాంగ్ సెలెక్ట్ చేసినా మళ్ళీ చూపిస్తుంది ఆన్సర్. సో నా వీడియో చూసేసి పెట్టేసేయండి సరిపోద్ది. ఇక్కడ లాస్ట్ది సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అవలాంచ్ పెట్టండి, సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిక్ చేయండి, సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మోడల్ సబ్నెట్ సెలెక్ట్ చేయండి, సబ్మిట్ చేయండి. సో ఇప్పుడు అది బేసిక్ క్వశ్చన్స్ అడిగేసింది అయిపోయింది. ఇప్పుడు డైలీ మనం ఇక్కడ చేయాల్సిన టాస్క్లు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ మన వ్యాలెట్ అడ్రస్ అన్నది పడిద్ది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కనపడిద్ది అనమాట. ఓకేనా. వ్యాలెట్ అడ్రస్ అన్నది ఇది కనెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ట్విట్టర్ కనెక్ట్ చేయమంటుంది, అలాగే డిస్కార్డ్ కనెక్ట్ చేయమంటుంది. సో ఈ 2 టాస్క్లు కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేయాలంటే కనుక రెఫరల్ లింక్ ఇక్కడ ఉంది, కాపీ చేసుకోండి. ఈ రెఫరల్ లింక్తో మీరు మల్టిపుల్ అకౌంట్స్ అనేవి చేసుకోండి. సో ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రం వ్యాలెట్స్ ఉంది, అలాగే ట్విట్టర్ డిస్కార్డ్ ఉంది, మీ రెఫరల్ లింక్ ఉంది. నెక్స్ట్ డైలీ టాస్క్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ XP అని ఉంది కదా, ఇక్కడ XP క్లిక్ చేయండి. ఇక్కడ క్లెయిమ్ టెస్ట్ నెట్ టోకెన్స్ అని ఉంది కదా, సో డైలీ ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లెయిమ్ టెస్ట్ నెట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ కైట్ టోకెన్ అని చెప్పి ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడేమో బాక్స్ వస్తుంది, ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని, ఇది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేశాక టిక్ మార్క్ పడ్డాక ఇక్కడ రిక్వెస్ట్ కైట్ టోకెన్ మీద క్లిక్ చేయండి. సో రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి 3 days అయింది కాబట్టి కొంచెం ఇది టెస్ట్ నెట్ కాబట్టి కొంచెం ఇష్యూస్ ఉంటాయి. సో మీరు ఫ్యాసెట్ అన్నది అప్పుడప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఓపెన్ చేసి క్లెయిమ్ చేసుకుంటే ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ 6కి 5:30 7 లోపల అలాగా ట్రై చేయండి. ఓకేనా. ప్రజెంట్ అయితే ఇలా ఎర్రర్ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే టాస్క్ వచ్చేసి డైలీ ఇక్కడ క్లిక్ చేయడం, ఈ క్లెయిమ్ టెస్ట్ నెట్ టోకెన్స్ మీద క్లిక్ చేయడం, ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోవడం. వన్స్ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాక ఇక్కడే స్టేక్ ఉంది. ఓకేనా. మేనేజ్ మీద క్లిక్ చేసేసేయండి. కింద ఇక్కడ స్టేక్ ఇచ్చాడు కానీ డైరెక్ట్ అక్కడే మేనేజ్ మీద క్లిక్ చేసేసేయండి. ఈ 2 ఉన్నాయి, కమింగ్ సూన్లో ఉన్నాయి. ఒకసారి జస్ట్ క్లిక్ చేసేసి ఇది ఓపెన్ చేసి బిట్ మైండ్ అన్నది ఓపెన్ చేయండి. ఇక్కడ జస్ట్ ఒక టోకెన్ అన్నది మీరు డైలీ క్లెయిమ్ చేసుకునే ఫ్యాసెట్ని బట్టి డివైడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇక్కడ షో అవ్వట్లేదు. సో తర్వాత ఇది ఒకసారి కమింగ్ సూన్లో ఉంది, ఒకసారి తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. సో క్రాస్ చెక్ చేసుకుని
తర్వాత స్టేక్ చేయండి. తర్వాత ఒక 1 వీక్ ఒకసారి అలాగా అన్స్టేక్ చేయడం అలా ఏమైనా టాస్క్లు ఉంటే ఒకసారి తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది వరకు ఇంకా కమింగ్ సూన్లో ఉంది. ఓకేనా, ఇక్కడ చూస్తే మీరు బిట్ మైండ్ కమింగ్ సూన్ ఉంది, బిట్ కూడా కమింగ్ సూన్లో ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది నెక్స్ట్ టాస్క్ వచ్చి కైట్ ఏఐ. ఇది V1లో మనం చేసాము, ఇంటరాక్ట్ అయ్యాము, XP జనరేట్ చేసాం డైలీ. సో ఇక్కడ త్రీ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ప్రొఫెసర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ క్వశ్చన్స్ అడగండి. తర్వాత మనకి XP అన్నది జనరేట్ చేస్తుంది. సేమ్ V1లానే. ప్రజెంట్ అయితే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో సైట్ అన్నది కొంచెం ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. మీరు ప్రజెంట్ అయితే డైలీ ఫ్యాసెట్ అవి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో బడ్డీ సెలెక్ట్ చేయండి, కొన్ని క్వశ్చన్స్ అడగండి, సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షెర్లాక్ ఉంది. సో అలాగే క్వశ్చన్స్ అడగండి, సెండ్ చేయండి. సో అలాగే డైలీ ఇంటరాక్ట్ అయితే XP వస్తుంది అనమాట. ఇది మాన్యువల్గా చేయాలి. నేను దీనికి సంబంధించిన స్క్రిప్ట్ అన్నది ప్రీవియస్గా పోస్ట్ చేశాను కదా V1కి. సో V2కి కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా మన వ్యాలెట్ అడ్రస్ అక్కడ ఇచ్చేస్తే అదే XP అన్నది కలెక్ట్ చేస్తుంది. మనం డైలీ ఓపెన్ చేయాల్సిన పని లేదు. సో మీకు అది ఓకే అనుకుంటే అది చేయండి. లేదు మేము స్క్రిప్ట్ యూజ్ చేయమంటే కనుక మాన్యువల్గా ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వండి, XP అన్నది వస్తుంది. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్యాడ్జెస్ అనమాట. ఇది వచ్చేసి మీరు ప్రీవియస్గా పార్టిసిపేట్ చేసిన అకౌంట్కి మీరు ఏ బ్యాడ్జ్కి ఎలిజిబుల్లా ఏంటి ఆ ర్యాంక్ని బట్టి ఇక్కడ ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో నాకైతే కనుక ఈ ఫస్ట్ బ్యాడ్జ్ అన్నది వచ్చినట్టు ఎలిజిబుల్ అని ఉంది. ఈ ఫస్ట్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎలిజిబుల్ ఉందో ఆ బ్యాడ్జ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్లెయిమ్ బ్యాడ్జ్ అని వస్తుంది. ఈ క్లెయిమ్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ అయితే ఇది వర్క్ అవ్వట్లేదు, సైట్ ప్రాబ్లం వల్ల వర్క్ అవ్వట్లేదు. సప్లై అయితే అన్లిమిటెడ్ ఉంది, కానీ క్లెయిమ్ బ్యాడ్జ్ అన్నది క్లెయిమ్ చేస్తే మనకి ఒక ఫ్యాసెట్ లాగా ఇలా క్లెయిమ్ చేసుకోమని మెటామాస్క్ రిక్వెస్ట్ రావాలి, కానీ రావట్లేదు. సో ఇది కూడా తర్వాత ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ క్విజ్ ఉంది. ఈ క్విజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైలీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ChatGPT యూజ్ చేయండి. జస్ట్ ఇది కాపీ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి. తర్వాత ఈ ఆన్సర్స్ కూడా కాపీ చేసేసుకోండి. ChatGPT యూజ్ చేయండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అందరికి ఒకే క్వశ్చన్ రావట్లేదు. ఇందాక వేరే అకౌంట్లో వేరే క్వశ్చన్ వచ్చింది, దీంట్లో వేరే క్వశ్చన్ వచ్చింది. సో అందుకని ChatGPT యూజ్ చేయండి. ఏదో ఒక క్వశ్చన్ డైలీ 50 పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పాయింట్స్కి XP యాడ్ అయ్యింది కాబట్టి జస్ట్ ChatGPT యూజ్ చేసేసి ఈ ఆన్సర్ అన్నది ఇచ్చేయండి అనమాట డైలీ. సో నేనైతే ఇది త్రూ CLI అని చెప్పి ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసేసాను. సో అలాగే మీరు ఏదో ఒకటి ఇచ్చేసేసేయండి, పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేక్. ఈ స్టేక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇందాక నేను ఇక్కడ డైరెక్ట్ చూపించా కదా లెఫ్ట్ సైడ్ XP కింద స్టేక్ ఫ్యాసెట్ కింద. సో అక్కడి నుంచి చేసిన పర్లా లేదా ఎక్కడి నుంచి చేసిన పర్లా ఇవి రెండింటిలో ప్రజెంట్ ఈ 2 కమింగ్ సూన్లో ఉన్నాయి, ఇంకా యాడ్ అవ్వచ్చు. సో యాడ్ అయితే ప్రతి దాంట్లో మీరు డైలీ ఫ్యాసెట్ ఒక 10 టోకెన్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్. దీంట్లో ఒక 4, దీంట్లో ఒక 4 పెట్టండి, 2 ఉంచుకోండి. అలాగా మీరు స్టేక్ చేసుకోండి డైలీ. అప్పుడు వీటిలో డైలీ 4 ఇంటూ 1 డేకి అలా 30 ఇంటూ 4 అలా అవుతాయి. 30 డేస్కి ఇంటూ 4. సో అలా 30 డేస్ ఇంటూ 4 అలా మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న ఫ్యాసెట్ని బట్టి దీంట్లో స్టేక్ చేసుకోండి. సో ఈ కైటేకి సంబంధించిన మొత్తం వీడియో ఇదే అనమాట. ఒకసారి నేను ఇప్పుడు అది రీఫ్రెష్ చేసి ఇక్కడ XP యాడ్ అయిందా లేదా అది ఒకటి చూద్దాం. అలాగే ఇక్కడ వ్యాలెట్ అన్నది కూడా షో అయింది, అది కూడా ఒకసారి చూద్దాం రీఫ్రెష్ చేసి. సో 3 డేస్ అయింది కాబట్టి కొంచెం వెబ్సైట్ అన్నది ఇష్యూస్ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా 1 టైం మాత్రం బ్యాడ్జ్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. డైలీ క్విజ్ ఉంది, డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ ఉంది, డైలీ XP అన్నది చాట్ చేసి ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకేనా, లాగిన్ ఏమో ప్రీవియస్ మీరు ఏదైతే వ్యాలెట్ యూజ్ చేస్తారో అదే వ్యాలెట్ అన్నది యూజ్ చేయాలి. ఓకేనా, అప్పుడైతేనే మీకు V1కి సంబంధించిన మీరు ఏమైనా ఇంటరాక్ట్ అయి ఉంటే ఆ పాయింట్స్ కానీ XP కానీ మొత్తం మీకు ఒక 1 or 2 వీక్స్లో వాళ్ళు యాడ్ చేస్తానని చెప్పి పోస్ట్ చేశారు ట్విట్టర్లో. సో ఆ వ్యాలెట్ అయితేనే కనెక్ట్ చేయండి. కొత్త యూజర్స్ కనుక మీరు చేస్తుంటే కనుక నో ప్రాబ్లం, డైరెక్ట్ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసేసేయండి, సరిపోద్ది. XPకి మాత్రం మాన్యువల్గా ట్రై చేయండి. మాన్యువల్గా చేయలేము మేము అనుకుంటే కనుక ఆ వ్యాలెట్స్ మీరు ఏదైతే మల్టిపుల్ వ్యాలెట్స్ ఉన్నాయో అవి టెర్మెక్స్లో లాస్ట్ టైం స్క్రిప్ట్ ఇచ్చా కదా, సేమ్ అలాగే ఆ స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు ఎన్నైతే వ్యాలెట్స్ ఉన్నాయో ఆ వ్యాలెట్స్ అన్నీ అక్కడ యాడ్ చేసుకోండి. డైలీ చాట్ అదే చేస్తాయి, కైట్ ఏజెంట్తో చాట్ చేస్తాయి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ XP అన్నది యాడ్ అయిపోయింది. కింద క్విజ్ ఆన్సర్స్కి పెట్టిన ఆ XP ఏదైతే ఉందో ఆ XP అన్నది ఇక్కడ యాడ్ అయిపోయింది. అలాగే ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నా వ్యాలెట్ అన్నది ఏదైతే మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేస్తానో ఆ వ్యాలెట్ అన్నది షో అవుతుంది. ఇక్కడ వచ్చేసి రెఫరల్ లింక్ ఉంది. ఆ రెఫరల్ లింక్తో రెఫర్స్ చేసుకోండి, మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ట్విట్టర్, డిస్కార్డ్ అకౌంట్స్ ఉండాలి. మీరు డిఫరెంట్ అకౌంట్స్ మల్టిపుల్ చేస్తే ప్రతి అకౌంట్కి ఒక ట్విట్టర్ అకౌంట్ అంటే సపరేట్గా ట్విట్టర్, డిస్కార్డ్ అకౌంట్స్ ఉండాలి. 10 డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే మీరు 10 మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఒకటే ఉందంటే ఒక అకౌంటే చేయడం కుదిరిద్ది. సో ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈరోజు 7:30కి మన టెలిగ్రామ్ కాల్ ఉంది కాబట్టి అక్కడ మీరు జాయిన్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ప్రీవియస్గా ఏమైనా ప్రాజెక్ట్స్లో డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈరోజు 7:30కి కాల్ ఉంది, ఆ కాల్లో జాయిన్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కొత్త యూజర్స్ ఎవరన్నా మన ఛానల్లో వీడియోస్ వాచ్ చేస్తుంటే కనుక వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ లింక్స్ ఇస్తాను. దాని త్రూ మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ మన ఛానల్లో ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.